కాళ్ళు పోతాయి కాళ్ళు పోతాయి కాళ్ళు చూసుకోండి కాళ్ళు పోతాయి మెల్లగా ఈ ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి అందరూ. రాజేష్ అన్న రాజేష్ అన్న కూల్ గా ఉంటే నేను చెప్పాల్సింది నేను చెప్తాను. తర్వాత మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెబుతాను. ఏమండి ప్లీజ్ 2 minutes సరేనండి. నేను చెప్పాల్సింది పృథ్వీ లవ్ ట్రాక్ నిజమే అంటారా? లవ్ ట్రాక్ అని ఎప్పుడు చెప్పలేదు, నాకైతే హౌస్ లో చెప్పలేదు. అది నా ఇస్ యువర్ ఒపీనియన్. లేదు అప్పుడు వాళ్ళు 5th వీక్ అప్పుడే వాళ్ళకి స్టార్ట్ అయింది అనుకుంటా. అప్పుడు నీకు ఫోన్ లేదు. హౌస్లోకి వెళ్ళి నాకు అనిపించేది అంటే నిజం చెబుతున్నాను, హౌస్లో మనకంటూ ఎవరు లేనప్పుడు ఒక మనిషి తోడవుతారు. ఆబ్వియస్లీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా. లాస్ట్ సీజన్ నేను అది ఎక్స్పీరియన్స్ చేశా. బేసిక్గా ఏంటంటే ఇట్స్ జెన్యూన్ ఎమోషన్ బ్రో. తను విష్ణుప్రియ గారికి తన మీద అభిమానం ఇంకా ఎక్కువ అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు కూడా. కానీ పృథ్వీ బ్రో ఎప్పుడు తను నాకు ఇంట్రెస్ట్ లేదనే సెన్స్తోనే చెప్పాడు. ప్రతిసారి మాకు అదే జరుగుతుంది లోపల. బట్ బయటకు ఏమొచ్చింది ఎలా వచ్చింది అనేది మాకు తెలియదు. అండ్ దట్ ఈస్ ప్యూర్ బాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అకార్డింగ్ టు మీ. సీజన్ 8 లో మిస్ అయినా అక్కడ సీజన్ 11 లో అదరగొడుతున్నాడు పాప. కన్నడ వెళ్ళిందంట, నాకు ఇందాకే తెలిసింది. వచ్చినా కలుద్దాం. రోహిణి గారండి, రోహిణి గారు ఆట గురించి చెప్పాలి. ఎర్రగా ఆడుతున్నారు, తోపు ఆడుతున్నారు, ఎర్రగా ఆడుతున్నారు. హౌస్ లో లైవ్ లో చూసాను ఆవిడ ఆటను. నేను ఓ అమ్మ ఏటర్ బాబు ఎట్ట ఆడుతున్నారు ఇవిడ అనుకున్నాను. అండ్ మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, ఇంకొకసారి టాప్ 5 లో ఉంటే ఆమె కన్నా ఎక్కువ నేనే సంతోషిస్తాను. అంత బాగా ఆడుతున్నారు. అవినాష్ అన్న లోపలికి వచ్చేటప్పుడు చెబుతున్నాగా 2-3 నక్కలను పెట్టి లోపలికి 10 వారాల్లో 7 వారాలు ఇమ్యూనిటీ ఎట్టండి. బిగ్ బాస్ వచ్చిన ఆపర్చునిటీస్ ద్వారా ఇమ్యూనిటీగా మార్చుకున్నాడు. అండ్ దాంతోపాటు ఆయన కష్టం కూడా వచ్చినప్పటి నుంచి టాప్ 5కి వెళ్ళాలి అని తపనతో ఆడాడు. టికెట్ ఫినాలే సంపాదించి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. అవినాష్ అన్న ఈ సందర్భంగా మళ్ళీ చెబుతున్నా, గుడ్ లక్. టాప్ 5లో వెళ్ళాలి. మేమందరం ఏంటంటే అండి వెళ్ళిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ ఏదో ఒక ఎయిమ్తో వెళ్ళారు. లాస్ట్ టైం మిస్ అయ్యింది, ఈసారి అది సక్సెస్ చేసుకోవాలి అని. నేను ఏ దాంతో వెళ్ళానో మీ అందరికీ తెలుసు, అది నాకు సక్సెస్ అయింది. అండ్ గౌతమ్ గారు ఏ ఉద్దేశంతో వెళ్ళాడు, లాస్ట్ టైం మిస్ అయింది. చివరి స్టెప్ వాడికి చేరువలోనే ఉంది. అండ్ అవినాష్ అన్న ఫినాలేకి వెళ్ళాలనే టార్గెట్తో వెళ్ళాడు, ఫినాలేకి వెళ్ళాడు. రోహిణి గారు ఒక్కసారి కూడా కెప్టెన్ కాల అవ్వాలి అన్నారు. ఆవిడ ధీటైన ఆటతో మెగా చీఫ్ అయ్యారు. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ మేము వెళ్ళిన చివరిదాకా ఉన్న నలుగురు మా యొక్క డ్రీమ్స్ని బిగ్ బాస్లో ఫుల్ఫిల్ చేసుకున్నాం. మేమైతే సాటిస్ఫాక్షన్గా ఉన్నాం. ఆ నెక్స్ట్ వచ్చే స్టెప్లు సీరియస్, ఇట్ ఈస్ బోనస్ అండ్ సక్సెస్ అంతే. చెప్పన్నా అది బయట ఎలా జరిగిందో నాకు తెలియదు, అక్కడ జరిగింది చెప్తాను. బేసిక్గా మీరు ఎలా నాకు తెలియదు, చేతిలో రాసలేదు నాకు తెలియదులే. కానీ బేసిక్గా ఏంటంటే దెర్ ఈజ్ నథింగ్ స్క్రిప్ట్ ఇన్ బిగ్ బాస్ అండి. ఎందుకంటే స్క్రిప్ట్ కావాలంటే లాస్ట్ టైం చెప్పాం, ఇప్పుడు చెప్పాం. స్క్రిప్ట్ ఇవ్వాలంటే అందరూ విన్నర్ అవడానికే స్క్రిప్ట్ అడుగుతారు. ఓకేనా? దెర్ ఈజ్ నథింగ్ స్క్రిప్ట్ ఇన్. మేము స్టేజ్ మీద ఎక్కిన తర్వాత నాగ్ సార్ని చూసిన తర్వాత మళ్ళీ ఎలిమినేట్ అయిన తర్వాత నాగ్ సార్ని చూస్తే కానీ ఇంకా మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్లు ఏమి వచ్చేది లేదు, పెట్టేది. నాగ్ సార్ టీషర్ట్ తగ్గితే ఎత్తామన్నా మనకు తగ్గట్లేదు అని చెప్పి ఏం ఫినాలే ఈ 2 వారాల్లో తగ్గుతాయి. ఎట్ట తగ్గి తీసేసుకో.